ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. రాజకీయాల్లో ఆగస్టు సంక్షోభం ఉంటుందంటారు, కానీ సినిమాల్లో కూడా ఆగస్టు సంక్షోభం వచ్చింది. ఎందుకంటే ఆగస్టు 4వ తారీఖు నుంచి టాలీవుడ్లో సినిమా షూటింగ్లు బంద్ అయ్యాయి. అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. సమస్య ఎక్కడ ఏంటి అనేది ఇంకా క్లారిటీ రాలేదు. సో నిర్మాతలు అయితే ఒక అల్టిమేటం జారీ చేశారు. మూడు విధానాలు అయితే జారీ చేయడం జరిగింది. అవి వర్కర్స్కి, యూనియన్స్కి నచ్చినట్లేవు. అందుకనే ఈరోజు కూడా కంటిన్యూ చేశారు. వీళ్ళు అనేది ఏంటంటే ఒకేసారి అందరికీ అన్ని క్రాఫ్ట్ల మధ్యన మీరు తగాదా పెట్టేటట్టు ఉన్నారు అన్నట్టుగా వీళ్ళ అభిప్రాయం ఒకటి ఉంది. సో వీళ్ళు ఇలాగే జరుగుతూ పోతే, ఈ స్ట్రైక్ కానీ వీళ్ళ సమ్మె కానీ జరుగుతూ పోతే డేట్లు వేసిన సినిమాల పరిస్థితి ఏంటి, అట్లా ఓటీటీ డీల్స్ పరిస్థితి ఏంటి, దాని గురించి మాట్లాడదాం. మనతో పాటు దర్శక నిర్మాత సునీల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు టాలీవుడ్లో ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు 4వ తారీఖు నుంచి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో 24 క్రాఫ్ట్స్ వర్కర్సు స్ట్రైక్లో ఉన్నారు. సినిమాలు జరగట్లేదు. 2-3 సినిమాలు డేట్లు ఉన్న సినిమాలు, ఒప్పుకున్న సినిమాలు జరగవచ్చు అని నిన్న అనిల్ చెప్పడం జరిగింది. సో ఏంటి సార్ ఈ స్ట్రైక్ కారణం ఏమై ఉంటుంది? గత 3 సంవత్సరాల కిందటే మేము మా వేతనాలు పెంచాలి అని చెప్పడం, నిర్మాతలు కోరటం జరిగిందని వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. నిర్మాతల నుంచి ఒక సైడ్ ఉంది, ఏం చెప్తారు? వాళ్ళ సైడ్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 3 years బ్యాక్ మేము అడిగిన దీన్ని మాకు నెక్స్ట్ టైం పెంచుతాంలేండి అని ఆ టైంకి ఉన్న పరిస్థితుల్లో చెప్పడం జరిగింది. కానీ ఈ రోజున్న పరిస్థితుల దృష్ట్యా ప్రొడ్యూసర్స్ తమ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. అంటే వాళ్ళు ఈ 30% పెంచడం అని అడగటం రీజన్ ఏమిటంటే బికాస్ ఇన్ఫ్లేషను లేకపోతే కాస్ట్ ఆఫ్ లివింగ్ అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి తగినట్టు వేతనాలు పెరగాలి అని అందరు ఉద్యోగుల్లాగే వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. కానీ యాక్చువల్లీ ఇండస్ట్రీకి ఉన్న ప్రజెంట్ సమస్యలను చూసుకుంటే దాని దృష్ట్యా చాలామంది ప్రొడ్యూసర్స్ బడ్జెట్ భారం ఇప్పటికే పెరిగిపోయింది. ఈ టైంలో మళ్ళీ 30% ఇంక్రీజ్ అన్నది బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి సో 2000 కంటే తక్కువ ఉండే వాళ్ళకి మేము పెంచడానికి రెడీగానే ఉన్నాము. 1000 రూపాయలు దానికి 20% పెంచేస్తాము. నెక్స్ట్ ఇయర్ ఏమీ పెంచం, కానీ థర్డ్ ఇయర్ 5% పెంచుతాము. అండ్ వీళ్ళకి 2000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి 15%, 5% చొప్పున పెంచడానికి వీళ్ళు సముఖత ఎక్స్ప్రెస్ చేశారు. మోర్ దెన్ 2000 ఉన్న వాళ్ళకి ఇప్పటికే ఎక్కువగానే ఇస్తున్నాం కాబట్టి ఇది పెంచవలసిన అవసరం లేదు, పెంచితే భారం పెరుగుతుంది అని ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. కానీ అంటే ఇందులో ఫెడరేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము 24 క్రాఫ్ట్స్కి ఈక్వల్గా న్యాయం చేయాలి తప్ప సడన్గా ఏదైనా వర్కర్స్ లేకపోతే లైట్ మెన్లకి వీళ్ళకి బెనిఫిట్ కల్పించి మిగతా వాళ్ళకి బెనిఫిట్ కల్పించకపోతే ఇక్కడే విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 2000 లోపు వాళ్ళకి పెంచుతాం అంటే 2000 పైన వాళ్ళకి పెంచడం అంటే కంపల్సరీ విభేదాలు ఆ ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి ఏంటంటే అందరికీ యూనిఫామ్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి అనేది వాళ్ళ రేషనల్. ప్రొడ్యూసర్స్ ఏమంటారంటే ఆల్రెడీ మేము ఎక్కువే పే చేస్తున్నాం కదా, ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు 30% పెంచడం అన్నది ఎక్కువ బర్డెన్ అయిపోతుంది అన్నది ఒక చిన్న స్టైల్మేట్ అయితే ఉందండి. ఇది ఇద్దరికీ కూడా బ్లీడ్ అయ్యే పరిస్థితి. అటుపక్క వర్కర్స్ కానివ్వండి, బికాస్ టైమ్ ఈజ్ మనీ ఇయర్. వాళ్ళేమీ మంత్లీ ఉద్యోగులు ఏమీ కాదు. ఏమైనా కానీ ఓకే మళ్ళీ నెలాఖరికి జీతాలు వస్తాయిలే అనే ఒక సెన్స్ అలాంటిది ఏమీ లేదు. ఏ రోజు పని చేస్తే ఆ రోజు మాత్రమే డబ్బులు వచ్చే ఒక రిస్కీ ఫీల్డ్లో ఉండే వర్కర్స్కి కానీ, ఒకరోజు షూటింగ్ క్యాన్సిల్ అయితే లక్షలు కోల్పోయే ప్రొడ్యూసర్స్ పరిస్థితి కానీ, ఇద్దరు కూడా మంచి బ్లీడింగ్ సిచ్యువేషన్ అయ్యేది. సో కానీ ప్రాబ్లం ఏంటంటే హూ బ్లింక్స్ ఫస్ట్ అనేది నెగోసియేషన్లో వచ్చే ఒక పెద్ద టెన్షన్. ఎవరు ఫస్ట్ రాజీకి వచ్చారో వాళ్ళు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది, ఎవరు ఎక్కువ మొండిగా ఉన్నారో వాళ్ళు సాధ్యమైనంత వరకు సాధించుకునే అవకాశం ఉంది. కాబట్టి 2 శిబిరాల్లో కూడా ఈ వెయిట్ చేసి చూద్దాము అనే ఒక ధోరణి మనకు కనపడుతుంది. బట్ ఇది డెఫినెట్గా ఇండస్ట్రీ మీద అయితే మీరు అన్నట్టు ఎఫెక్ట్ కలుగుతుంది. రిలీజ్ కాబోయే సినిమాలు కానీ రిలీజ్ డేట్ మారిస్తే ఓటీటీ డీల్స్ మాట్లాడుకుంటారు. అంటే నాట్ ఓన్లీ దట్, ఒక రోజు రిలీజ్ డేట్ మారితే ఈ రోజు మనం చేస్తున్నది ఒక సింగిల్ ఇండస్ట్రీ ఆర్టిస్టులతో కాదు, రకరకాల ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఆర్టిస్టులు ఉంటారు. కేవలం తెలుగు ఇండస్ట్రీ అయితే అందరూ ఒకే దీంట్లో పక్కకు జరుపుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు బెంగాలీ నుంచి, హిందీ నుంచి ఆర్టిస్టులు వచ్చేవాళ్ళు ఇక్కడ కాకపోయినా ఇంకొక దగ్గర షూటింగ్ జరుగుతూ ఉంటుంది కదా, వాళ్ళు డేట్స్ ఇచ్చి ఉంటారు. మొత్తం అందరికీ డేట్స్ షూటింగ్ క్యాన్సిల్ అయిందంటే అది వేరే ఒక ఇష్యూ. అందరికీ లేదు కాబట్టి ప్రాబ్లం లేదని, వాళ్ళకి అదర్వైజ్ ఇంకొక దగ్గర ఉపయోగించుకోగలిగే డేట్ని ఇక్కడ పాడు చేసిన వాళ్ళం అవుతాం. సో మళ్ళీ వాళ్ళు ఆ కాంబినేషన్ ఇవ్వటం కోసం కష్టం అవ్వచ్చు. అందరినీ మళ్ళీ ఒక
క్లైమాక్స్కో లేకపోతే ఒక సీక్వెన్స్కో తీసుకురావటం అనేది ఇట్స్ అ వెరీ టఫ్ కాల్ ఫర్ ద ప్రొడ్యూసర్. Yes. ఈ ప్రొడ్యూసర్స్లో కూడా 2 రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి, సినిమా ఇంకా తీద్దాం అనుకొని ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు చాలా మొండిగా ఉండొచ్చు. ఆల్రెడీ స్టార్ట్ చేసేసి చివరాఖరికి వరకు వచ్చిన వాళ్ళ తాలూకా డెలికేట్ సిచ్యువేషన్ వేరే ఉండొచ్చు. రిలీజ్ డేట్ వేసిన వాళ్ళు ఇంకా భయంకరంగా వాళ్ళు ఇంకా ప్రాబ్లమాటిక్గా ఫేస్ చేయొచ్చు. ఎందుకంటే ఒక ఇంట్రెస్ట్లు పెరుగుతూ ఉంటాయి. ఎవ్రీడే కాస్ట్ లాట్. అంటే మనం షూట్ చేయకపోయినా దీన్ని మనం ఇండస్ట్రీలో ఉండే హోల్డింగ్ కాస్ట్ అంటాం. ఒక రోజు నేను ఉండాలి ఈ ఎక్స్పెండిచర్ అంతటికీ అంటే దానికి ఎవ్రీడే ఇంట్రెస్ట్ నేను పే చేస్తూ ఉండాలి. సార్ రిలీజ్ డేట్ మారితే దీని ఎఫెక్ట్ ఓటీటీ మీద పడుతుంది. డెఫినెట్ ఓటీటీ వాళ్ళు క్రాస్ కటింగ్ పెట్టేస్తారు. అవును, అనుకున్న డేట్కి వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు 30% లేకపోతే 70 crores ఓటీటీ అంటే 30 crores 60 crores వచ్చేస్తుంది. అక్కడే 20 కోట్లు పోతుంది వాళ్ళు. అవునవును. ఎట్లా దీని ఎఫెక్ట్ దాని మీద పడుతుంది కదా? డెఫినెట్గా పడుతుందండి. సో దట్ ఇది ఎంత తొందరగా సాల్వ్ చేయాలి అనేది 2 శిబిరాల్లో కూడా ఇంట్రెస్ట్ ఉందండి. అవును. బట్ ఇద్దరు కూడా మొండిగానే ఉన్నారు. అది డెఫినెట్గా సాల్వ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. బికాస్ 3 years బ్యాక్ కూడా ఈ ఇష్యూని చూసాం. గతంలో కూడా ఇలాంటి ఇష్యూలు వచ్చాయి. ఎందుకంటే అడిగేవాళ్ళు ఏదన్నా అడుగుతూ ఉంటారు, పెంచితే ఇంకా పెంచితే బాగుంటుంది, 50% పెంచినా బాగానే ఉంటుంది అనేది. ఇప్పుడు అమెరికా టారిఫ్లు వేస్తుంది, వాళ్ళ ఇష్టం బాగానే ఉంటుంది, కానీ మన పరిస్థితి ఏమిటి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అవుతుందండి. సార్, నేను విశ్వప్రసాద్ గారు మాట్లాడుతూ ఎక్కడా లేనిది ఇక్కడ సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు, మన దగ్గర రేట్లు ఎక్కువగా ఉన్నాయని ఒకటి చెప్పారు. దాంతోపాటు ఇంకోటి చెప్పారు, వీళ్ళు యూనియన్స్ ఫెడరేషన్స్ ఉన్నాయి. లైట్ మ్యాన్ కార్డు తీసుకోవాలంటే 5 లక్షలు కట్టాలి, డాన్సర్ కార్డు తీసుకోవాలంటే 7 లక్షలు కట్టాలి. వీళ్ళు ఇక్కడ స్టాండ్ అయిపోయి కొత్తగా వచ్చే వాళ్ళు రానివ్వట్లేదు. కార్డు తీసుకోవాలంటే మినిమం 5 years ఉండాలి. కార్డు తీసుకున్న తర్వాత అప్పుడు కానీ వీళ్ళు పిలవరు. ఒక ఆధిపత్యం ఏదో నడుస్తుంది. ఇవన్నీ పోతే కానీ ఇండస్ట్రీలో కొత్త నీరు రాదు. అందుకనే మేము స్కిల్ డెవలప్మెంట్ని పెట్టాము. దాని నుంచి కొత్తగా ఎవరైతే ఉన్నారో స్కిల్ నేర్చుకునే వాళ్ళు వచ్చి దీని త్రూ మనకి నేర్చుకునే వాళ్ళు తొందరగా ఎంటర్ అవ్వచ్చు ఇండస్ట్రీలోకి. ఎంతసేపు పాత వాళ్ళే ఉంటున్నారు, వీళ్ళే ఉండి కొత్త వాళ్ళని రానివ్వట్లేదు అనేది ఒకటి తీసుకొచ్చారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇట్స్ వెరీ ట్రూ అండి. ఒక రకంగా అంటే ఏ ఇండస్ట్రీలో అన్నా ఎక్కడైనా కానీ కొత్త తరాన్ని ఆపడానికి ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంటుందండి. దాన్ని ఏంటంటే ఎకానమీలో కూడా ఒక ఓల్డ్ ఎకానమీ కొత్తగా వచ్చే ఒక టెక్నికల్ డెవలప్మెంట్ కానీ దేనన్నా ముందు రెసిస్ట్ చేస్తుంది. దాన్ని రాకుండా ఆపడం కోసం చాలా మటుకు ట్రై చేస్తారు, కానీ అది ఇన్ఎవిటబుల్. చేంజ్ అనేది ఇన్ఎవిటబుల్, ఏదో ఒక రోజు వస్తుందండి. దాన్ని రేషనల్ క్రియేట్ చేయాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నది ఏంటంటే, వర్కర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఉన్న వాళ్ళకే మనం వర్క్ లేని సిచ్యువేషన్లో ఇంకా కొత్త వాళ్ళు వచ్చేసరికి అసలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి వర్క్ దొరకని పరిస్థితి అవుతుంది. కాబట్టి ఈ గ్రూప్ తాలూకా ఇంట్రెస్ట్ని సేఫ్ గార్డ్ చేయడం కోసం ఎంట్రీ బ్యారియర్ పెట్టాలి అనేది ఇంటెన్షన్. సో ఈ ఇండస్ట్రీలో ఈజీగా రాగలిగే ఒకే ఒక క్రాఫ్ట్ ఏమిటి అంటే ప్రొడ్యూసర్ అవ్వటమే. సో ఎందుకంటే ఈజ్ ఇన్ ఎ గివింగ్ స్టేజ్. ఎవరైనా తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ తోటి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ఎంట్రీ బ్యారియర్స్ చాలా వరకు ఉంటాయి. సో అదే విషయం వర్కర్స్లో జరుగుతుంది. ఈ రోజుకి కూడా మనకు డాన్సర్స్ కానీ ఫైటర్స్ కానీ మనం చెన్నై నుంచో బాంబే నుంచో తెప్పించుకుంటున్నాం అనడంలోనే మనం ఇంకా ఎందుకు ఈ మార్కెట్ని మెచ్యూర్ చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాం అన్నది మనం ఆలోచించుకోవాల్సిన విషయం అండి. దిస్ నో డెర్త్ ఆఫ్ టాలెంట్ ఈ ప్లేసెస్లో. మనం చెన్నై నుంచి డాన్సర్స్నో లేదా చెన్నై నుంచి ఫైటర్స్నో తెప్పించుకోవాలి, లేదా మోడల్స్ని ముంబై నుంచి తెప్పించుకోవాలి అంటే దెర్ ఇస్ సంథింగ్ సీరియస్లీ రాంగ్. అంటే మనం ట్రైన్ చేయాల్సినంతగా చేసే ఆలోచన లేదు. ఈరోజు నాకు పని జరిగిపోతే చాలు అని ప్రతి ప్రొడక్షన్ కంపెనీ కూడా అనుకుంటుంది. ఈ ఫైట్కి కావాల్సిన ఫైటర్స్ ముందు వచ్చేనే నాకు గొడవ తీరిపోతుంది అనుకుంటున్నారు తప్ప, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను చేయబోయే సినిమాకి నాకు ఫైటర్స్ కావాలంటే ఇదే ప్రాబ్లం వస్తుంది కదా. వై డోంట్ ఐ స్టార్ట్ అన్ అకాడమీ ఫర్ దట్? ఇలాంటి వాటి కోసం ముందు చర్యలు తీసుకోకపోవడం ఒక రకంగా ఇండస్ట్రీలో అందరి తాలూకా కలెక్టివ్ ఫెయిల్యూర్ అన్నది నా ఒపీనియన్ అండి. సినిమా ఇప్పుడు కష్టాల్లో ఉంది. ప్రతి నిర్మాత ఇప్పుడు చెప్తున్న సందర్భం ఇదే, సినిమా పొజిషన్ బాగాలేదు, ఓటీటీ వాళ్ళు కొనట్లేదు, థియేటర్లో ఆడియన్స్ కూడా చూడట్లేదు అనేది, సినిమా పొజిషన్ బాగుండలేదని వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. సినిమా పొజిషన్ బాగున్నప్పుడు లాభాలు తీసుకున్నప్పుడు ఇదే ఫెడరేషన్కి ఎక్కువ ఇవ్వలేదు కదా, వర్కర్స్ కానీ ఇచ్చారా? ఇవాళ వాళ్ళు వేతనాలు అడిగేటప్పటికి సినిమా పొజిషన్ బాగాలేదని చెప్పుకుంటూ వస్తున్నారు. నిర్మాతల్లో వాళ్ళ పెయిన్ కనపడుతుంది, ఎవరు కొనట్లేదు, మేము పెట్టుబడి పెడుతున్నాం అన్నారు. మరి పెరిగినప్పుడు సినిమాల లాభాలు వచ్చినప్పుడు వర్కర్స్ పరిస్థితి ఏంటి? సినిమాలు పెరిగినప్పుడు ఇండస్ట్రీ అంతా బాగుపడుతుందండి. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, ఇట్ ఈస్ నాట్ దట్ వీళ్ళకి ఇస్తున్న శాలరీ అన్న దానికంటే కూడా ఎన్ని రోజులు వర్క్ చేస్తున్నారు అనేది కూడా పెద్ద క్వశ్చన్ అండి. 30 days కూడా వీళ్ళు ఏమీ వర్క్ చేసే అవకాశం ఉండటం లేదండి. ప్రొడక్షన్స్ పెరిగితేనే కదా వీళ్ళకి టోటల్గా వాళ్ళకున్న ఒక 30 రోజుల్లో 25 రోజులు అన్నా కానీ వర్క్లో ఉంటేనే కదా వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ వచ్చేది. ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్లో ఉంది అంటే ఈ 4 రోజులు పనిచేసేది 15 రోజులే పనిచేస్తారు. సో ఇండస్ట్రీ థ్రైవింగ్లో ఉన్న టైంలో ఎవ్రీబడి గాట్ ఇనఫ్ వర్క్ అండి. సో ఆ ఆస్పెక్ట్లో ప్రతి ఇండస్ట్రీ కూడా బెనిఫిట్ పొందుతుందండి.
సో అండ్ ఈ కష్టాలు ప్రాబ్లమ్స్ అనేవి నాకు రామానాయుడు గారితో నేను సినిమా చేసినప్పుడు సార్ చెప్పేవాడు. మాయాబజార్ రోజుల్లో కూడా అనుకునేవాళ్ళం ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది, చాలా సినిమాలు ఆడటం లేదు. ఎందుకంటే సక్సెస్ రేట్ హ్యాస్ బీన్ కన్సిస్టెంట్లీ ఓన్లీ దట్ మచ్, 20%. మనకి ఎందుకంటే ఓవర్ ద ఇయర్స్ కొన్ని క్లాసిక్స్ కనపడుతూ ఉన్నాయి, కానీ అదర్వైజ్ చాలా ఆ టైంలో ఫెయిల్ అయిన సినిమాలు కూడా చాలా ఉంటాయి. సో ఎప్పుడూ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎప్పుడూ హ్యాపీ నోట్ ఉంటుంది. సినిమాయే చచ్చిపోయింది అనుకుంటున్న టైంలో ఒక యానిమేషన్ సినిమా 300 కోట్లు కలెక్ట్ చేయొచ్చు. యూ నెవర్ నో. అండ్ ఆడియన్స్ కంప్లీట్గా దూరంగా ఉన్నారు అనడానికి కూడా లేవని చెప్పడానికి ఎగ్జాంపుల్స్ మనకి ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి. ఎన్నో మల్టీప్లెక్స్లు కొత్త వస్తున్నాయి. సినిమాలు నిజంగానే ఆడియన్స్ వెళ్ళకపోతే కొత్త మల్టీప్లెక్స్లు రావాల్సిన అవసరమే ఉంది. అంటే బికాస్ పీపుల్ ఆడియన్స్ వాంట్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వాచింగ్ ఎ ఫిల్మ్. సింగిల్ స్క్రీన్స్ మూతపడిపోతున్నాయి, సినిమా చచ్చిపోతుంది అనే టైంలో కూడా కానీ మనం ఆలోచించవలసింది ఏమిటంటే స్క్రీన్స్ అయితే పెరుగుతున్నాయి, సింగిల్ స్క్రీన్స్ ఎందుకు సర్వైవ్ అవ్వటం లేదంటే క్వాలిటీ ఆఫ్ సినిమా ఆడియన్స్కి ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నామని. ఇవన్నీ ఇండస్ట్రీ ఎప్పటికెప్పుడు కరెక్ట్ చేసుకుంటూ ఉంటుందండి. ఇట్స్ అన్ ఎవల్యూషన్ ప్రాసెస్. ఒక్కొక్కసారి ఒక్కొక్క జరుగుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం కూడా ఒక కొత్త రేషనల్ ఈ ఇండస్ట్రీలో వస్తూ ఉంటుంది. ఇది ఏది కంప్లీట్ పర్మనెంట్ ఫేజ్ అయితే కాదండి. సార్ ఇక్కడ సమస్య ఒకటి, హీరోకి ఏమో 100 కోట్లు ఇస్తూ ఉంటారు, కొంతమంది హీరోయిన్స్ ఏమో ముంబై నుంచి తెచ్చుకుంటారు, రకరకాల బిజినెస్ పర్పస్. వాళ్ళు పోస్టర్ మీద కనపడితే టికెట్లు తెగుతాయి, ఆడియన్స్ వెళ్తారు. వాళ్ళు ఆడియన్స్ వెళ్ళాలి అనుకుంటే పోస్టర్ మీద ఆ హీరో కనిపించాలి, అందుకని మేము ఇస్తున్నామని ప్రొడ్యూసర్స్ వాదన. ఈ హీరోకి 100 కోట్లు పెట్టి పక్క రాష్ట్రం నుంచి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తెచ్చుకుని కోట్లు ఇచ్చినప్పుడు కనీసం వర్కర్స్కి కనీస వేతనాలు పెంచకుండా ఎలాగనేది వీళ్ళ క్వశ్చన్. దీనికి ఎటువంటి సంబంధం? డెఫినెట్గా ఇక్కడ ఆర్టిస్టులకి విపరీతంగా పే చేస్తున్నారు, వాళ్ళకి విపరీతంగా ప్యాంపర్ చేస్తున్నారు. సో ఈ వేస్టేజ్ విపరీతంగా ఈ వర్కర్సే చూస్తూ ఉంటారు, వేలకు వేలు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మనకు ఇవ్వడానికి వచ్చే ఈ చిన్న పెట్టి క్యాష్ గురించి, పెట్టి అమౌంట్ గురించి ఎందుకు ఎంత గజగజలాడుతున్నారు ప్రొడ్యూసర్ అనేది ఒక క్వశ్చన్. ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా హ్యాపీగా ఏమీ ఇవ్వటం లేదు. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఇంత లావిష్నెస్నో లేకపోతే ఈ అనవసరమైన ఎక్స్పెండిచర్ను భరిస్తున్నాడు, చాలా ఆనందంగా ఇస్తున్నాడు, వీళ్ళకి ఇవ్వడానికి ఏడుస్తున్నాడు అని కాదు. తప్పితే అక్కడ కూడా బాధని ఎక్స్ప్రెస్ చేయలేని ఒక సిచ్యువేషన్లో ఉంటున్నారే తప్ప ప్రొడ్యూసర్స్ ఎవరు కూడా దే నాట్ హ్యాపీ ఆ ఆస్పెక్ట్లో. ఎందుకంటే వేస్టేజ్ని ఎవరు ఇష్టపడరండి. అంటే అది తప్పని కూడా నేను అనటం లేదు. సో అది పిసినారితనం కూడా కాదు. యూ గాట్ టు బి ఫ్రూగల్. ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ఉన్నప్పుడు వేస్టేజ్ని మినిమైజ్ చేసుకోవటం. ఈవెన్ ఎలక్ట్రిసిటీలో కూడా చెప్పేది అదే, రెసిస్టెన్స్ తగ్గితే అవుట్పుట్ బాగుంటుందని. వేస్టేజ్ తగ్గితే ఈ కాస్ట్ ఫెయిల్యూర్స్ ఉండవండి. అది అల్టిమేట్లీ ఏమిటంటే డబ్బులు వచ్చినప్పుడు నిర్మాత తీసుకుంటుండడం కనిపిస్తుంది, కానీ డబ్బులు లాస్ అయిపోయి ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఇళ్ళకి వెళ్ళిపోతున్నది కూడా ఈ వర్కర్స్ చూసే ఉండుంటారు, చూస్తారు, అందరూ తెలుసు కదా. సో మనం కేవలం ఒక సక్సెస్గా ఉన్న ఒక ఇష్యూ గురించే మనం టార్గెట్ చేస్తూ లూజ్ అయిపోతున్న మిగతా వాళ్ళ గురించి కూడా మనం వదిలేయటం అనేది పరిపాటిగా జరుగుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ చిన్న నిర్మాతలు ఆ ఆస్పెక్ట్లో. ఎందుకంటే రొటేషన్ కూడా చేసుకోవడానికి ఇబ్బంది పడి ఇప్పుడున్న వేజెస్ని, కరెంట్ వేజెస్ని కూడా ఇవ్వడానికి కష్టపడుతున్న ఎంతోమంది ప్రొడ్యూసర్స్, కష్టపడి ఏదో లాగా సినిమా తీసినా కానీ సెన్సార్ చేయించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ఎన్నో ప్రొడక్షన్స్, ఇవన్నీ కూడా ఆడియన్స్ లేకపోతే వర్కర్స్ కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ ఆస్పెక్ట్లోనే చిన్న సినిమాలకి వేరే రేట్ ఉండాలి అనేది దాము గారు ప్రపోజ్ చేయటం ఇట్స్ రియల్లీ వెల్కమింగ్. ఇది దాన్ని కూడా వర్కర్స్ యాక్సెప్ట్ చేయవలసిన, ఫెడరేషన్ యాక్సెప్ట్ చేయవలసిన అవసరం ఉంది. కంపల్సరీ చిన్న సినిమాలకి వర్తించకుండా ఉంటేనే బెస్ట్. అవునండి, 100% అదొక మంచి నిర్ణయం. ఎందుకంటే చిన్న సినిమాలు లేకపోతే కష్టం, పెద్ద సినిమాలు వదిలేసినా వాళ్ళ దగ్గర. సార్ ఈ మధ్యకాలంలో నేను ఒకటి విన్నాను, వాళ్ళు పబ్లిక్గా చెప్పలేదు. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక పెద్ద 100 crore సినిమాకి ఓన్లీ ఫెడరేషన్ వాళ్ళకే 24 క్రాఫ్ట్స్ వాళ్ళకే 18 కోట్లు కట్టాడంట నిర్మాత. ఆయన బయటకు వచ్చి చెప్పలేదు. బట్ ఇంత కాస్ట్లు అవుతున్నప్పుడు, మేకింగ్ కాస్ట్ ఎంత అవుతున్నప్పుడు ఫెడరేషన్ వాళ్ళ వర్కర్స్కే 18 కోట్లు కట్టమంటే బత్తాల రూపంలో ఇచ్చాడంటే మరి సినిమా మేకింగ్ ఎలా ఉంటుంది? ఎట్లా నిర్మాత, మీరు అన్నట్టు నిర్మాత ఎలా సస్టైన్ అవుతాడు? బికాస్ ఇప్పుడు పెద్ద సినిమా అనేసరికి, లేకపోతే ఒక హ్యూజ్ క్యాన్వాస్ మీద మీరు మౌంట్ చేసినప్పుడు మీకు కావాల్సిన సెట్ ఎరెక్షన్స్ విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఎక్స్పెండిచర్స్ బాగా పెరిగిపోతూ ఉన్నాయండి. ఇప్పుడు మల్టీలింగ్వల్ ఫిల్మ్ చేస్తూ ఉన్నప్పుడు రెండు బత్తాలు ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని ప్రొడ్యూసర్ అల్టిమేట్లీ ఈజ్ బికమింగ్ ఏ టార్గెట్ అండి. ఎవ్రీబడి, అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళని టాస్క్కి తీసుకునే ఒక పరిస్థితి ఉంటుందండి. ఒక్కొక్క టైంలో ప్రొడ్యూసర్ అసలు నేను సినిమా తీయడమే నేను చేస్తున్న పాపమా అనే రేంజ్లో బాధపడ్డ ప్రొడ్యూసర్స్ని కూడా మనం చూస్తుంటామండి. ఎందుకంటే నేను అందరికీ ఇంత నేను పంచుతూ ఉన్నాను, అయినప్పటికీ కూడా వై దే ఆర్ కార్నరింగ్ మీ అని, నన్నే ఒక దోషిలా ఎందుకు పెడుతున్నారు?
అవును. నేను ఎక్కడో అవమ్మి ఇవమ్మి నేను తీసుకొని వచ్చి అందరికీ నేను ఇక్కడ పంచుతూ ఉండి ఇంత బాగా చూసుకొని వాళ్ళందరికీ భోజనాలు పెట్టి ఇబ్బంది లేకుండా 3 పూటలు అంత బాగా చూసుకుంటున్నా కానీ నేను లాస్ట్ సినిమా రిలీజ్ రోజు ఎంత సఫర్ అవుతున్నారో ప్రొడ్యూసర్స్ అన్నది కూడా దగ్గరగా చూస్తున్న టెక్నీషియన్స్ కానీ లేకపోతే వర్కర్స్ కానీ గమనించవలసిన పరిస్థితి ఉందండి. అండ్ ఆ ఆస్పెక్ట్లో చూస్తే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి తీసుకున్న రేషనల్ని కూడా యాక్సెప్ట్ చేయదగ్గదు. ఎందుకంటే 1000 రూపీస్ 2000 రూపీస్ బత్తాలు ఉన్న వాళ్ళకి ఆ పర్సంటేజ్ పెంచడంలో ఎలాంటి ఆక్షేపణ చేయకూడదు, అది ఇమ్మీడియట్గా తీసుకోవాలి అనేది ఒక ఇష్యూ. అంటే ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది చెప్పరు. ఇప్పుడు 2000 కంటే ఎక్కువ అయితే మీకు ఎక్కువ అనిపించినప్పుడు మీరు 100 కోట్లు ఎలా ఇస్తున్నారండి ఒక ఆర్టిస్ట్గా అని ఆ 3000 రూపాయలు తీసుకుంటున్న టెక్నీషియన్ మిమ్మల్ని అడగొచ్చు. సో దానికి కూడా మనం జవాబు చెప్పాలి. దానికి కూడా ఈవెన్ ఆర్టిస్టులు కూడా ముందుకు రావాల్సిన పరిస్థితి ఉందండి. గతంలో కూడా ఆర్టిస్టులు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలి, ఈ బస్ స్టాండ్లలో తయారవుతున్న ఈ క్యారవాన్ డిపోని మనం తగ్గించాలి, ఇవన్నీ కూడా అనుకుంటాం. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద డాటెడ్ లైన్కి వచ్చేసరికి సినిమా అన్నది ఒక మౌంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎవరి ఫేస్ మీద అయితే మనం టికెట్ అమ్ముతున్నామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత ప్రొడ్యూసర్కి ఉంటుందండి. హీఈస్ ఇన్ ఎ వెరీ డెలికేట్ సిచ్యువేషన్ ఐ వుడ్ సే. ఒక థ్యాంక్లెస్ జాబ్ చేస్తున్నారేమో ప్రొడ్యూసర్స్ అన్న ఫీలింగ్ కూడా వస్తూ ఉంటుందండి. ఒకసారి ఇట్లా చేసినప్పటికీ కూడా లాస్ వాళ్ళే తీసుకుంటారు. ఆ రోజు సినిమా రిలీజ్ ఆగిపోతే నోబడీ కమ్స్ ఫార్వర్డ్, ఎవ్రీబడి అందరూ కూడా ల్యాబ్ లెటర్లు పెడతారు, మాకు డబ్బులు ఇచ్చి కానీ మీరు సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదని. అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ అ రన్నింగ్ ప్రొడ్యూసర్ యూ కెన్ హోల్డ్ దెమ్. ఒక ఏదన్నా ఇండిపెండెంట్ బయట నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ అయితే ఆ రోజు మొత్తం డబ్బులు క్లియర్ చేయకపోతే సినిమా రిలీజ్ చేయాలి. అంటే వెన్ వీఆర్ అన్ని విషయాల్లో మనం పక్కనే ఉండి రిస్క్ విషయంలో మనం పక్కకు తప్పుకోవటం అన్నది జరుగుతుంది. అఫ్ కోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నప్పుడు మీరు అంతా కరెక్టే. డైలీ వర్కర్స్ వాళ్ళు ఏం చేస్తారు సార్? మీరు ఇంతకు ముందు అన్నారు నెలలో 15 రోజులు కూడా వర్క్ ఉండదు. వాళ్ళు ఒక నిర్మాత దగ్గరికి వెళ్ళి వీడు ఎన్ని కష్టాలు పడతాడు, వీడు రిలీజ్ ఎలా చేసుకుంటాడు అనేది ఇతను ఎక్కడ ఆలోచిస్తాడు? వీడి కుటుంబం గడవటమే కష్టమైన పరిస్థితుల్లో వీడి వాళ్ళు ఎవరికి చేస్తాడు, రేపు ఇంకోళ్ళకి చేస్తాడు, రేపు అవతల ఇంకోళ్ళు చేస్తాడు. ఎంతమంది ప్రొడ్యూసర్? అందుకే ఆ విషయంలో 2000 రూపాయలు 1000 రూపాయలు తక్కువగా ఉండే వాళ్ళకి ఇమీడియట్గా పెంచాలి అని ప్రొడ్యూసర్స్ తీసుకోవటం అన్నది ఇట్స్ వెల్కమ్ మూవ్ అండి. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అంటే డైలీ వేజ్ ఈ రోజు గడవటం, బ్రదర్ నువ్వు 100 కోట్లు సంపాదించుకో, 1000 కోట్లు సంపాదించుకో, నీకు ఎంత కలెక్షన్ అయితే నాకెందుకు, ఈ లైట్ మోసినందుకు నాకు నా భారాన్ని నేను నా పిల్లలకి ఏదో ఫుడ్ రూపంలో నేను ఇవ్వాలి. సో దాన్ని నువ్వు కాంపన్సేట్ చేయని వాళ్ళు అడగడంలో ఎలాంటి తప్పు లేదండి. సో ఈవెన్ ఈ 30% పెంచాలి అని అడిగే ఓవరాల్ థాట్ కూడా దిస్ నథింగ్ రాంగ్ అండి. ఎందుకనంటే బికాజ్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. 3 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు చూస్తే సేమ్ రేటు మీద సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. యా, సో వాళ్ళకి మనం చూసుకోవాలి. అది ఇన్ఫ్లేషన్లో ప్రతి ఒక్కరు జీతాలు పెరగాలని కోరుకుంటున్నారు, అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. కానీ ఇలాంటి ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వయా మీడియాగా మనం ఆలోచించాలి అన్నది ఒక పాయింట్ అండి. సో సోకాల్డ్ హీరోస్, డైరెక్టర్స్ అండ్ ఆల్ బిగ్ చెక్స్ డ్రా చేస్తున్న వాళ్ళందరూ కూడా మేబీ ఈ బర్డన్లో మేము కూడా షేర్ చేసుకుంటాం మా కోవర్కర్స్ మా వాళ్ళందరికీ కూడా అనే ఒక ఆస్పెక్ట్ తోటి వచ్చారనుకోండి, దెన్ డెఫినెట్గా ఒక వెల్కమ్ మూవ్ అండి. అది మంచి మూవ్ అవుతుంది. జరుగుతుందంటారా? ఇట్స్ డిఫికల్ట్ అండి. వై షుడ్ సంబడీ టేక్ దట్? ఇది చాలా ఈజీగా, అంటే మనం బయట కూర్చొని కబుర్లు చెప్పడం చాలా మంచి సినిమాలు తీయండి, 1 కోటి రూపాయలు పెట్టని ప్రతి ఆడియోనో చెప్తాడు. కానీ ఏదన్నా ఒక మంచి సినిమా వస్తే 100 రూపాయలు టికెట్ పెట్టడానికి మాత్రం కుదరక ఐబొమ్మల్లోనో వేటిల్లోనో డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి. సి ఆర్ మొరాలిటీ ఈజ్ వెరీ వెరీ సెలెక్టివ్ అండి. ఎదుటి వాళ్ళు ఖర్చు పెట్టండి, మంచి చేయండి, నీతిగా ఉండండి, ఇవన్నీ మనం చెప్తాం తప్ప మన దాకా ఆ విషయం వచ్చేసరికి ఇప్పుడు ఒక 18 crores వరకు ఓన్లీ వర్కర్స్ బత్తాల వరకే వెళ్తున్నాయంటే ఎంత లాస్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ జరుగుతూ ఉందండి. ఎందుకు ఆ ఎఫిషియన్సీతో మనం తీసుకొని రాలేకపోతున్నాం? చీఫ్ టెక్నీషియన్స్ పరంగా కానీ లేకపోతే వర్కర్స్ పరంగా కానీ ఎక్కడో ఏదో ప్రాబ్లం జరుగుతూ ఉంది కదా, ఆర్టిస్టుల పరంగా కానీ. లేకపోతే అంతంత హ్యూజ్ బిల్స్ రావటం అన్నది అది రికవరీ కాకపోతే ఒక ప్రొడ్యూసర్ పరిస్థితి ఏమిటి అనేది విశ్వప్రసాద్ గారు అదే చెప్తున్నారు సార్. 1 కోటి రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి మలయాళంలో 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే మనకు అదే సినిమా అదే పాట కానీ మనకి 8 crores అవుతుందట. అది బత్తాల రూపంలో అవుతుందా లేకపోతే ఫెడరేషన్ ఎట్లా అవుతుంది ఏంటనేది ఆయన వివరంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. అలా ఉన్నాయి మనకు రేట్లు, ఇట్లా ఇస్తే మేము ఇంకా సినిమాలో ఏం చేయలేము అన్నట్టుగా చెప్తున్నాడు. అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ రేట్స్ అండి. అది నేను ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ గురించి మాట్లాడారు కాబట్టి ఐ వాంటెడ్ టు సే, సో మలయాళం ఇండస్ట్రీలో ద కైండ్ ఆఫ్ టైమింగ్ వాళ్ళు స్టార్ట్ చేసే టైమింగ్ కానీ లేకపోతే ఎండ్ చేసే టైమింగ్ కానీ వాటిలో మ్యాక్సిమం అవుట్పుట్ తీసుకునే టైమింగ్ మీరు చూస్తే డెఫినెట్లీ ఇట్స్ అ వండర్ఫుల్ టైమింగ్ అండి. అన్ఫార్చునేట్లీ మలయాళం ఇండస్ట్రీ కూడా ఈ మన తెలుగు తమిళ్ వీటి ఇన్ఫ్లుయెన్స్ తోటి అక్కడ కూడా నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ బాగా పెరిగిపోతున్నాయి. కానీ అదర్వైజ్ దట్ వాజ్ అన్ ఇండస్ట్రీ. 15-20 రోజులకి అద్భుతమైన కళాఖండాలు తీసిన భరతన్ గారు తీసిన సినిమాలకు చాలా పెద్ద పెద్ద సినిమాలు 15-20 డేస్లో వాళ్ళు క్యాన్ చేయగలిగారండి.
సో బికాస్ వాళ్ళు స్టార్ట్ ఎర్లీగా చేస్తున్నారు, ఎండింగ్ ఎర్లీగా చేస్తున్నారు, అంటే వాళ్ళ టైంకి చేస్తున్నారండి. సో మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుందండి. సో ఎఫిషియన్సీలో ప్రాబ్లం అవ్వడం, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగిపోతుండడం వల్లే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుందండి. దట్ ఈస్ ద థింగ్. మీరు ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్లో చేసి మీరు వర్కర్స్ అందరికీ కూడా వాళ్ళు అడిగిన కాంపన్సేట్ చేసినా కానీ యూ విల్ బీ ఇన్ ద బడ్జెట్ ఓన్లీ. ఓకే సార్, ఫైనల్గా ఈ కన్క్లూజ్ అవ్వడానికి అందరూ చూస్తున్నారు, ఎప్పుడు కన్క్లూడ్ అవ్వచ్చు? ఎందుకంటే వాళ్ళు ఒక 3 విధానాలు చెప్పారు. 15% ఇప్పుడు పెంచుతాం, ఒక మధ్యలో 1 year ఆపుతాం, తర్వాత ఒక 5% పెంచుతాం, అలాగే 2000 లోపు వాళ్ళకి పెంచుతాం అని, చిన్న సినిమాలకి ఇది వర్తించుతాం అంటూ నిర్మాతలు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ చెప్పడం జరిగింది. అవునండి. వీళ్ళు కూడా అదేం కుదరదు, అందరికి పెంచాలని వీళ్ళు స్ట్రైక్ దిగుతారు. ఈ సమస్య ఎక్కువ కాలం కొనసాగపోయినా ఎటువంటి క్లారిటీ ఇవ్వచ్చు అనేది మీకు తెలిసినంత? అంటే ఇది ఇద్దరికి కూడా చాలా తొందరగా సాల్వ్ చేసుకోవాల్సిన ఇష్యూ అండి. అవునండి. ఎందుకంటే బికాస్ ఎవరు కూడా ఇక్కడ సేఫ్ సిచ్యువేషన్లో లేరు, ఎవరు హయ్యర్ పెడస్ట్రైన్ మీద లేరు మాట్లాడడానికి. ఇద్దరు కూడా బ్లీడింగ్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. కొన్నిసార్లు బార్గెయిన్లో ఏంటంటే కొంతమందికి నాకు లేట్ అయినా నాకు పోయేది ఏముంది అని ఎవరు అనుకుంటారంటే, ఎవరైతే సినిమాలు ఇప్పుడు తీయటం లేదు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు స్క్రిప్ట్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. జరగనివ్వండి, ఎంత మన పర్ఫెక్ట్గా జరగాలండి, అస్సలు తగ్గొద్దండి అని చెప్తూ ఉంటారండి. అది సిచ్యువేషన్. మేకింగ్ చేసే వాళ్ళకి అది చాలా పెద్ద నైట్ మేర్ అండి. అది ఒక్కొక్క రోజు పెరుగుతుండడం అనేది బ్లీడ్స్ దెమ్ ఎ లాట్. ఇప్పుడు వర్కర్స్ విషయంలో కూడానండి, బికాస్ వాళ్ళకి వర్క్ ఎంత జరుగుతూ ఉండాలి, థ్రైవ్ అవ్వాలి ఇండస్ట్రీ అని మనసావాచ కర్మణ కోరుకునేది వర్కర్స్ అండి. ఒక జూనియర్ ఆర్టిస్టులకి తెల్లారి నిద్రలేచిన వెంటనే ఎన్ని ఎక్కువ సినిమాలు జరిగితే అంత బిజీగా ఉంటామని ఆశించే వాళ్ళు, మనస్ఫూర్తిగా ఇండస్ట్రీ థ్రైవ్ అవ్వాలని కోరుకునే వాళ్ళు వాళ్ళేనండి. సో వాళ్ళు కూడా ఖాళీగా ఇంట్లో కూర్చొని ఇది చేయాలి అనేది వాళ్ళైతే కట్టాలి కదా సార్, రెంట్లు కట్టాలి, ఫీజులు కట్టాలి, అన్నీ ఉంటాయి వాళ్ళకి అండి. సో హోప్ఫుల్లీ గుడ్ సెన్స్ ప్రివైల్ బోత్ సైడ్స్ అండి. అందరూ కూడా ఏదో ఒక టైంలో వాళ్ళు ఒక స్టెప్ దిగాలి, వీళ్ళు ఒక స్టెప్ పెరగాలి. ఈ డిస్కషన్ అయితే ఎప్పుడు ఉంటుంది. నెగోసియేషన్స్తో వచ్చే ప్రాబ్లమేనండి, ఎందుకంటే దెర్ ఈస్ నథింగ్ కాంక్రీట్గా ఏది ఉండదండి. సో మనం ఏమన్నా పోనీ యూనియన్లో ఉన్న లీడర్స్ ఎవరన్నా పోనీ మనం ఏమన్నా మాట వదులుదామని చెప్తే మిగతా తర్వాత అంతా వచ్చే బ్యాక్లాష్ అంతా కూడా వాళ్ళు చూడాలి. కాబట్టి మనకెందుకు ఈ రిస్క్ అని వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. ఇప్పుడు ప్రొడ్యూసర్లు ఎవరైనా రిలెంట్ అయ్యారనుకోండి, మిగతా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. అది నేను చెప్పినట్టు ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ సెట్స్ మీద లేరో వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. ఎవరైతే సెట్స్ మీద ఉన్నారో వాళ్ళు కొంచెం డెలికేట్ సిచ్యువేషన్లో ఉంటుందండి. ఇవన్నిటినీ కూడా తీసుకొని ఎవరు కూడా సిచ్యువేషన్ వాడుకొని వీళ్ళని బాధ పెట్టాలి లేకపోతే అడ్వాంటేజ్ తీసుకోవాలని కాకుండా హ్యూమన్ అప్రోచ్ తోటి ఆలోచించి వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ వాళ్ళు ఆలోచిస్తే డెఫినెట్గా ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుందండి. పెద్ద పెద్ద యుద్ధాలే ఆగిపోయాయి, ఇదేముందండి. ఇది మన సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్పింది. ఎందుకంటే పెద్ద పెద్ద యుద్ధాలే ఆగిపోయినాయి, ఇటువంటి చిన్న సమస్య ఇద్దరు కూడా ఇండస్ట్రీకి మంచి చేయాలనుకున్న వాళ్ళే. ఎందుకంటే ఫెడరేషన్ లేకపోతే సినిమా ఉండదు, ప్రొడ్యూసర్ లేకపోయినా కూడా సినిమా ఉండదు. ఇద్దరు ఒక తాటి మీద అయితే నాకు తెలిసి 1-2 రోజుల్లో సెటిల్ అయిపోయే సమస్య. దీనివల్ల నిర్మాతలు, ఎందుకంటే రన్నింగ్లో ఉన్న నిర్మాతలు అయితే నిజంగా సఫర్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు డేట్లు వేసి ఉన్నారు, ఓటీటీ డీల్స్ అయి ఉన్నాయి, రిలీజ్ డేట్లు కానీ ఒక్కరోజు కానీ పోతే వాళ్ళు పడే ఇబ్బందులు నిజంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ అసలే సినిమా ఇండస్ట్రీ కూడా కష్టాలు ఉంది, ఇది ఫెడరేషన్ వాళ్ళకు కూడా తెలుసు. బట్ వీళ్ళకి జీతాలు పెంచి కూడా వేతనాలు పెంచి కూడా 3 సంవత్సరాలు అయింది, వీళ్ళ బాధ కూడా తెలుసు. సో ఇద్దరు కూడా అండర్స్టాండింగ్ మీద వచ్చేసి ఇండస్ట్రీని కాపాడాలని కోరుకుందాం.